హలో బ్రదర్, హాయ్. హాయ్ అన్న. నాన్ వెజ్ అంటే ఇన్స్టా అయితే పోయింది, అయినప్పటికీ నాన్ వెజ్ చాలా డేర్ అండ్ డాష్ గా వీడియోలు పెట్టడం జరుగుతుంది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? అన్న మనీ ఆల్రెడీ ఆయన సేవ్ చేసుకున్నాడు. తినడానికి, ఉండడానికి, లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఆయనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు నాలాంటి వాడికో నీలాంటి వాడికో ఒక అకౌంట్ మీద బతికే వాళ్ళం మనం అయితే మనకు బాధ, భయం. అంటే అది లేకపోతే మనకి ఇన్కమ్ సోర్స్ తగ్గిపోతే మన ఫ్యామిలీ ఎట్లా బతకాలి, మనం దాని మీదే సస్టైన్ అవుతున్నాం కాబట్టి భయం. ఆయన ఆల్రెడీ మనీ సేవ్ చేసుకున్నాడు కదన్న. మిలియన్స్ ఒక 10 minutes వీడియో మిలియన్లో వెళ్ళిందంటే 1 lakh 2 lakhs అట్లా చాలా డబ్బులు సంపాదించుకున్నాడు. ఆయన ఓపెన్గా ఒక మాట కూడా చెప్పాడు, కిందటి మంత్ నేను 9 lakhs కొట్టా యూట్యూబ్ నుంచి, నాకు పోతే ఒక చెయ్యి పోయినట్టే, ఇంకా ఒక చెయ్యి 2 కాళ్ళు ఒక బాడీ తలకాయ ఉందని చెప్పేసి ఆయన అన్నాడు. అయితే ఇప్పుడు అంటే బత్తాయిలు అని చెప్పి పదే పదే వార్డ్స్ ని తీసుకొచ్చి కొంచెం అంటే కొంతమంది కించపరిచేలా మాట్లాడుతున్నారు కదా, సో ఆ కామెంట్స్ గురించి ఏంటి అన్న? కర్మాస్ బూమరాంగ్ అన్న, ఎవరిని వదిలిపెట్టదు. ఇప్పుడు నేనేం గొప్పని కాదు, మీరేం గొప్పలు కాదు, ఎవరైనా కానీ ఇప్పుడు ఒకళ్ళు సంపాదించేటప్పుడు గౌరవంగా సంపాదించాలి. ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు స్టార్టింగ్ ఎట్లా అవుతుందో పతనం కూడా అట్లనే స్టార్ట్ అవుతుంది. ఒకటేసారి ఏం కుప్పకూలిపోవు, స్టార్ట్ అవుతుంది మెల్ల. ఇప్పుడు అమెరికాలో అటు సైడే ఉండాలి, ఇండియాకి ఆయన రాలేడు. వచ్చిన కొన్ని కేసులు అయితే బుక్ అయ్యి ఉన్నాయి ఆల్రెడీ. ఇండియాలో వచ్చినమ్మంటే ఇప్పుడు భయ్యా సన్నీ యాదవ్ ఎంత సెలబ్రేట్ చేసుకుని ఒక వీడియో కూడా పెట్టాడు, మన అన్వేష్ ఇట్లా పోయింది, నాకు చాలా హ్యాపీ అనిపించింది, జ్వరం కూడా తగ్గిపోయిందని. అట్లాంటి ఒక్క సన్నీ యాదవ్ కాదు, చాలా మంది చుట్టుముట్టు ఉన్నారు ఆయన కోసం. అప్పుడు ఏంటంటే నిజం కోసం ఆయన ఫైట్ చేసి అనిపించింది. ఇప్పుడు అట్లా కాదు, అయిందని కాందానికి అన్నింటిలో కాలు ఏళ్ళు తల ఏది దొరికితే అది పెడుతున్నాడు. అది కరెక్ట్ అయితే కాదు. అయితే ఇప్పుడు అంటే నాన్ వెజ్ నెక్స్ట్ అంటే యూట్యూబ్ వీటిని కూడా బ్యాన్ చేస్తారు అనుకుంటున్నారు. బ్యాన్ చేస్తారంటే రిపోర్ట్స్ అన్న, ప్రజలకు మించింది ఎవరు లేరన్న. ప్రజాస్వామ్యం మీరు చూడొచ్చు, గట్టి ప్రజలు తలుచుకుంటే 151 సీట్స్ని 11 సీట్స్ కూడా తీసుకొచ్చారు. ప్రజలకు మించింది ఎవరు ఏం మంచలేం. ఇప్పుడు జనాల్లో వ్యతిరేకత వచ్చిందంటే మనం అదే చెప్తున్నాం కదా, సీఎం పిఎంఏ అధికారం కోల్పోవాల్సి వస్తుంది. నువ్వు ఒక యూట్యూబర్, జనాలు గట్టి తలుచుకొని నేను ఎట్లా సపోర్ట్ చేశారు, మళ్ళీ అట్లా రిపోర్ట్లు కొడితే ఎక్కడ ఉంటాయి అకౌంట్లు, ఎక్కడ ఉండవు, అవి మైనస్ అయిపోతాయి. అన్న అదంతా ఇప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్క రూమర్స్ వస్తుంది అన్న. నేను అదే చెప్తున్నా కదా, ఒక ఇంటర్వ్యూలో ఒక ఆయన మోడీ గారిని గాడితో పోల్చాడు. అలా అంటే మోడీ గారికి ఉన్న ఫ్యాన్ బేస్ ఇండియాలో నాకు తెలిసి ఏ పొలిటీషియన్కి లేదని అనుకుంటున్నాను నేను. అలాంటి వ్యక్తి నా మాట అన్నందుకే ఇంతమంది రిపోర్ట్లు కొట్టి అయిందానికి కాందానికి అయితే పోవాలి కదా అకౌంట్. నువ్వు చేస్తే, నువ్వు నెగిటివిటీగా వర్డ్స్ వాడితేనే అకౌంట్ ఇన్స్టాగ్రామ్ అని యూట్యూబ్ అనేది పరిగణలోకి తీసుకొని రిపోర్ట్లు సర్వే చేసి తీసేస్తుంది అకౌంట్. అయిందని కాందని తీసేస్తాను, ఇన్ని రోజుల నుంచి కష్టపడి ఇన్ఫ్లుయెన్సర్గా పోగొట్టుకుంటే వేస్ట్ కదా, అట్లా తీయదు. అయితే నాన్ వెజ్ కి సపోర్ట్ గా కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు, ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, వీళ్ళంతా సపోర్ట్ గా పోస్టులు పెడుతున్నారు, ఏం చెప్తారు అన్న? ఏం చేస్తాం, ఇప్పుడు ప్రతిదానికి ఒకటి క్వైట్ ఆపోజిట్ అనమాట. మన ఇండియాలో అంతకు మించి ఇంకా ఎక్కువ. ఎందుకంటే ఒకటి ప్లస్ అయితే ఒకటి మైనస్ అవుతాడు, ఒకటి మైనస్ అయితే ఒకటి ప్లస్ అవుతాడు. ఒక ఇన్ఫ్లుయెన్సర్ నాన్ వెజ్ నచ్చడు, ఇంకోటి నచ్చుతాడు, ఇంకోటి ఏంది ఒక రిలీజన్ బట్టి ఇష్టపడతాడు. అబ్బా మా రిలీజన్ పోగొడుతున్నాడు, ఇంకో రిలీజన్ తిడుతున్నాడు అని. అట్లా కూడా మనం అనుకోవచ్చు కదా. నాన్ వెజ్ అనేవాడు ఎప్పటి నుంచో బయట ఉండి నువ్వు బాగానే అగ్గి రగిల్చావు ఓకే. ఇండియాలో కాదు, వరల్డ్లో కాదు, ఎక్కడైనా కానీ మనీ సేవింగ్స్ ఉంటే, ఇప్పుడు నేనే ఉన్నా, నాకు 100 కోట్లు ఉంటే లైఫ్ నేను మాట్లాడినట్టు ఎవడు మాట్లాడు, అది మన ఇష్టం. అది ఇప్పుడు నాన్ వెజ్ అంతే, ఆల్రెడీ పైసలు ఉన్నాయి అకౌంట్లో, పోతే ఏంది, పీకితే ఏంది, ఉంటే ఏంది, ఉండకపోతే ఏంది, దాని మీద బతుకుతలే కదా. ఇప్పుడు నాకేంది మంత్లీ ఒక 20K కావాలి సస్టైన్ కావడానికి, మా మమ్మీ వాళ్ళకి మనీ వేయాలి, అన్నీ ఉంటాయి కాబట్టి నా భయం. జాబ్లో పీకేస్తే భయము, లేకపోతే ఇంకోటి రూమ్ లేకపోతే భయం అని. నాకు ఒక హౌస్, నాకు ఏం వద్దనుకున్న ఇన్కమ్, వాడు సేవింగ్ చేసుకునే మనీ వస్తాయి కదా. ఇప్పుడు నాన్ వెజ్ అనే పర్సన్ ఆయన సేవ్ చేసుకున్న మనీ వడ్డీ వచ్చినా చాలు మనిషి. ఆయనకైతే లివింగ్ చేయడానికి కష్టం లేదు, వైఫ్ కూడా లేరు. అంటే ఆయన పర్సనల్గా ఆయన విడిపోవడమో లేకపోతే పెళ్లి చేసుకోవడమో జరిగింది. ఇంకేంటి వాళ్ళ అమ్మ నాన్న చూసుకోవాలి, అమ్మ నాన్న కూడా కష్టపడి ఈయన మీద డిపెండ్ అయ్యే రకమైతే కాదనిపిస్తుంది. వైజాగ్లో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు ఆయనకి ఇంకేంటి భయం? ఓకే బ్రదర్, థ్యాంక్ యూ.